హాయ్ అండి. ఇప్పుడు మనం చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఇవి సన్నగా తరుగుదామండి. ముక్క ముక్కల్లా కాకుండా పసుపు పట్టిచ్చేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా ఆరిపోయే వరకు పక్కకు పెట్టుకున్నాను. వీటికి ఇప్పుడు మనం మసాలాలు పట్టించి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు, కారం, కొద్దిగా సాల్ట్ కూడా యేసుకొని, అలాగే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకుందాం. కొద్దిగా ధనియాలు కూడా యేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. కొంచెం కార్న్‌ఫ్లోర్, ఒక్క స్పూన్ కార్న్‌ఫ్లోరు, కొంచెం గరం మసాలా యేసుకొని, ఈ మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి చూడండి ఎలా పట్టిందో, ఇలా పట్టాలి. పొడి పొడిలాడుతున్నాయి చూసారా? కొంచెం కూడా వాటర్ లేదు. వాటర్ కూడా పోసుకోవసరం లేదు. ఆయిల్ కాగింది. మనం ఈ పీసులన్నీ ఆయిల్‌లో యేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల వరకు ఇవి కదపకూడదు. కదిపామంటే మనం పట్టించిన మసాలాలన్నీ వదిలేస్తదనమాట. వేసిన 5 నిమిషాలు అలాగా సిమ్లీలో పెట్టుకొని మనం కదపకుండా ఉండాలి. ఇవి చూడండి ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకుంటే మనకు చక్కగా ఫ్రై అయిపోతాయండి. మనం ఎండు చేప ముక్కలు ఎప్పుడైనా ఫ్రై చేశారా మీరు? అంత గలగల్లాడతాయి ఇవి మనకి ఏగిన తర్వాత. ఎందుకంటే మనం కార్న్‌ఫ్లోర్ ఏసాం కదా! ఇప్పుడు మనం చక్కగా ఏగిపోయినియి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా ఏసుకుందాం. ఆ టేస్టే వేరండి. రెడీ అయిపోయినియి. పీసులు తీసేసుకుందాం. ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవిగోండి తీసేస్తున్నాను. గలగల్లాడుతున్నాయి ముక్కలు. చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫిష్ ఫ్రైకి నిమ్మ, ఉల్లి కాంబినేషన్ చాలా బావుంటది. థాంక్ యూ ఫ్రెండ్స్.